నీకెరికనా రాజాసాహెబ్, మా తానుకొక పారి తెల్లదొరొచ్చిండు. ఆయన మాకు ఒక మాట నేర్పించిండు. ఈరోజు నాకెందుకో గా మాట నీతో చెప్పాలనిపిస్తుంది. చెప్పు. తాంకు. ఏంటి? ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గదే గదే. నీ పెండ్లాన్ని కూడా ఎదిరించి నువ్వు నా మీద నమ్మకం ఉంచినవు చూడు, దాన్నే అంటారు ఒక రాజుగారి న్యాయమని. సావిత్రి, ఈ మహల్ మొత్తంలో మేము నీ ఒక్కదాని మీదే నమ్మకం ఉంచగలం. ఎందుకో ఏమో గాని మిగిలిన వారందరూ ఇక్కడ ఏదో కోరుకొని ఉన్నారనిపిస్తోంది. కానీ నువ్వలా కాదు. మెహల్లో ఉన్న మనుషులంతా మమ్మల్ని చూసి భయపడతారు, లేదా మమ్మల్ని ద్వేషిస్తారు, లేదా మా నుండి ఏదో ఆశిస్తారు, లేదా మాతో ఏదో చేయించుకోవాలనుకుంటారు. అందుకే ఎవరూ మాకు పూర్తి నిజాన్ని ఎప్పుడూ చెప్పరు. లేదా మరికొందరు ఏం ఆలోచిస్తారంటే నిజం బయటికి వస్తే వారి పరిస్థితి ఏమవుతుందా అని. కానీ నువ్వు ఒక్కదానివే ఈ మహల్ మొత్తంలో మా దగ్గర పూర్తి నిజాన్ని చెప్పే సాహసం చేయగలవు. ఈ మహల్ మొత్తంలో నీ ఒక్కదానికే దాచిపెట్టేంత పెద్ద లక్ష్యాలేమీ ఉండవు. రాజులకి భజన చేసేవారి అవసరం లేదు, నిజం చెప్పేవారి అవసరం ఉంటుంది. గట్లయితే మళ్ళా నేను మహల్లకి రావాలని అనుకుంటున్నావా? గాని వచ్చే ముందు నాదొక షరతు ఉంది. ఏంటా షరతు? నేనేం చెప్పినా సరే గది నువ్వు ఒప్పుకోవాల్సి ఉంటది. నువ్వు స్పృహలోనే ఉన్నావా? మేమొక రాజులం. అయితే ఏంది రాజాసాహెబ్, ఈ దేశదిమ్మరి చెప్పే షరతుల మీదనే పనిచేస్తుంది. కానీ నువ్వు నా పనిలో ఏదైనా తప్పు చూసినావంటే ఈ సావిత్రే పనుదులు వెళ్ళిపోతుంది. ఒప్పుకున్నట్టేనా? ఒప్పుకుంటున్నాం. కానీ మాకు కూడా ఒక షరతు ఉంది. రాజమాత గాయత్రిల గురించిన ప్రస్తావన నువ్వు ఎప్పుడూ మా ముందు తీసుకురాకూడదు. మంచిదే. ఇంత ఆలస్యం ఎందుకయింది? గోరింటాకు పెట్టించుకుంటున్నావా? అన్నీ సరిగ్గానే ఉన్నాయి కదా? కాఫీ, పెరుగు, కూర, రొట్టెలు, బాదం హల్వా. ఈరోజు రానాగారి కోసం పలహారం మేమే తీసుకెళ్తాం. నిన్న రానాగారు మా మీద కోపం తెచ్చుకున్నారు. ఈరోజు ఆయన్ని బుజ్జగించుకోవాలిగా మరి. మహల్లోకి మీరు తీసుకొచ్చిన ఆ కిరాయి కత్తి పని మొదలెట్టిందా, లేకపోతే ఇంకా వరలోనే ఉందా? కిరాయి కత్తా? ఏ కత్తి? మేం మాట్లాడుతున్నది లక్ష్మణ్ గురించి. మాకు వీలైనంత త్వరగా వారసుడు కావాలి. మీరేం చింతించకండి, వారసుడు తప్పకుండా పుడతాడు. స్వర్ణ కంటే ముందు ఆ రాజేశ్వరికి వారసుడు పుట్టాడంటే అప్పుడు మీరు ఆకాశానికి ఎత్తిన బొమ్మని మీ చేత్తోనే నేల మీదికి లాగి పడేయగలరు. ఇక్కడి వాళ్ళ ఆట కట్టించాలని ఓ అందాల బొమ్మను తీసుకొచ్చాం మేము. కానీ ఆ బొమ్మ ఇప్పుడు మమ్మల్ని ఆడిస్తోంది. తనకి దాని స్థానం గుర్తు చెయ్యాలి. మేం మీ చేతిలో కీలు బొమ్మ. ఇదేగా మీరన్నది పెద్దరాణి అమ్మ. మేమన్నదానిలో తప్పే ఉంది రాజేశ్వరి. పావు కూరల్లో ఎంత విషం ఉన్నా సరే అది బూరాకి అనుగుణంగా ఆడక తప్పదు. అందుకే నీ స్థానం ఏమిటో తెలుసుకుని మసులుకో. ఒక మామూలు నౌకర్ని అదుపు చేయలేకపోయిన దానివి ఇంకా రాణాగారిని వశం చేసుకుంటావు. మేము రాణాగారినే కాదు, ఆమిర్ కోట్ని కూడా వశం చేసుకోగలం. మీరందరూ బహుశా ఒక విషయం మర్చిపోతున్నట్టున్నారు. రాణాగారు మా చేత్తో ఇచ్చిన మందునే వేసుకుంటారు. ఇక మీరే ఆలోచించుకోండి, రాణాగారు మాకు ఎలా దగ్గరవుతారో. నువ్వు రాణాగారికి దగ్గర కావడం కాదు, జీవితానికి దూరం అవుతున్నావు.
జీవితం నుండి నువ్వే దూరం అవుతున్నావు ముసలి. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడా. ఇక మేము మీ అందరికీ ఈ రాజేశ్వరి అసలు స్వరూపం చూపిస్తాం. మీరు కావాలంటే ఈ భూమిని ఆకాశాన్ని ఏకం చేసుకోండి. మేము స్వర్ణ కన్నా ముందు ఈ వంశానికి వారసునిస్తాం. ఆ తర్వాత మిమ్మల్ని ఆమిర్ కోట్ నుండి ఎంత దూరంగా వెళ్ళగొడతామంటే అప్పుడు ఆమిర్ కోట్ మీకు కలలో కూడా కనిపించినంత దూరం. ఎంత ధైర్యమే నీకు? మమ్మల్ని ఆమిర్ కోట్ నుంచి వెళ్ళగొడతావా? అదేంటంటే గాలివాన వచ్చే ముందు బాగా పాతబడిపోయిన చెట్లన్నీ ముందుగా రాలిపోతాయి. చెట్లు రాలిపోవచ్చు, పర్వతాలు కాదు. అది చూద్దాం. మేము నీకొక సవాలు విసురుతున్నాం ముసలి. ఈసారి మేము నీకు సమాధి కట్టేలా నువ్వు నేర్పిన ఆటలోనే నేను ఓడించి చూపిస్తా. చూస్తుండు. ఈ రాజేశ్వరుని కూడా తన అన్న దగ్గరికి పంపించే సమయం వచ్చేసింది పెదరాణి అమ్మ. మీరు తన అన్నని చంపినట్టుగానే ఇప్పుడు తనని చంపేయండి. రాజావారు, మహల్లోని గోడలకే కాదు, ఇక్కడి గాలికి కూడా చెవులుంటాయి. ఇంకెప్పుడు ఈ విషయాన్ని మీ నోటి నుంచి బయటికి రానివ్వద్దు. అయినా తను ప్రస్తుతానికి బతికుండక తప్పదు. తన అవసరం మనకుంది. కానీ అంతవరకు ఎలా? తన తాటాకు చప్పుళ్లకు భయపడుతూ ఉండాలా మనం? ఆ నాగిని ఏ విధంగా ఆడించాలో ఆ విషయం మాకు విడిచిపెట్టండి. రండి రండి రండి. వైద్యుడి గారు జాగ్రత్తగా దిగండి. రండి. నాతో ఏం చేస్తున్నావు లక్ష్మణ్? నువ్వు నాకు కేవలం రాజమహల్కి వెళ్ళాలని మాత్రమే చెప్పావు, కానీ ఎందుకు వెళ్ళాలనేది చెప్పలేదు. అయినా మనం ఇలా దొంగల్లాగా లోపలికి వస్తున్నావేంటి? చూడు బాబు, నేను ఒక మామూలు వైద్యుడిని మాత్రమే. నాకు పెళ్ళం పిల్లలు ఉన్నారు. నన్ను రాజ్మహల్ విషయాలకి లాగద్దు. అయ్యో వైద్యుడి గారు, మీరేం కంగారు పడకండి, కాస్త శాంతంగా ఉండండి. రండి 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 రండి. వెళ్దాం, పదండి పదండి. రాణిగారు. ఏమైంది రాణిగారు? మీకు ఒంట్లో ఏమైనా నలతగా ఉందా? లేదు, మీరొకసారి రాణా గారిని పరీక్షించాల్సి ఉంటుంది. రాణా గారిని పరీక్షించాలా? కానీ ఆయనకేవో ఇంగ్లీష్ మందులు ఇస్తున్నారు కదా. ఇస్తున్నారు, కానీ మాకు ఆ మందుల మీద నమ్మకం కలగడం లేదు. కానీ ఆయనకుందిగా. వారికి ఆ వైద్యం జరుగుతున్నప్పుడు మరి నన్నెందుకు పరీక్షించనిస్తారు? రాణా గారికి ఈ విషయం తెలియకూడదు. మీరు ఆయన్ని బాగా పరీక్షించి ఆయన్ని బాగా చూడండి. కానీ ఆయన నిద్రలో ఉండగా మీరు ఇవన్నీ చేయాలి. రండి, పరీక్షించండి. లేదు లేదు లేదు, ఒకవేళ రాణగారికి మెలకు వస్తే మీరు చావటంతో పాటు వచ్చినందుకు నేను కూడా ఆ పైవాడి దగ్గరికి చేరుకుంటాను. లేదు, ఎందుకమ్మా నన్ను చూసి నిదుర మరిచావు? నాది కాని నా మనసే బదులు కోరావు. అలా అలా నా దారిలో హఠాత్తుగా చేరి తుఫానులే రేపినావు తెలియకుండానే. ఓ ప్రేమా, ఓ ప్రేమా, ఓ ప్రేమా. నీకిది తెలుసా? నేను మా అన్నయ్యతో చెయ్యి కలిపి మా సొంత తండ్రిని, మా సవతి సోదరుల రక్తాన్ని ఏరులా పారించాను. అప్పుడు నేను మా ఇంట్లో వాళ్ళనే వదలలేదంటే నాకు నువ్వు నీ ఇంట్లో వాళ్ళు ఎంత